సంక్రాంతికి విడుదలైన సంక్రాంతి వస్తున్న మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి వారంలో 200 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ మూవీ ఈ వీకెండ్ కు 300 క్లబ్లో చేరుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సంక్రాంతికి విడుదలైన మిగిలిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది నిర్మాత దిల్ రాజు కు కాసుల పంట పండిస్తోంది. సంక్రాంతి పండుగకు విడుదలైన సంక్రాంతి వస్తున్న మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి వారంలో 200 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ మూవీ ఈ వీకెండ్ కు 300 క్లబ్లో చేరుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సంక్రాంతికి విడుదలైన మిగిలిన సినిమాల్లో సంక్రాంతి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది నిర్మాత దిల్ రాజు కు కాసుల పంట పండిస్తోంది. పండగకు విడుదలైన సంక్రాంతికి వస్తున్న మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి వారంలో 200 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ మూవీ ఈ వీకెండ్ కు 300 క్లబ్లో చేరుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సంక్రాంతికి విడుదలైన మిగిలిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది నిర్మాత దిల్ రాజుకు కాసుల పంట పండిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫీలింగ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి విక్టరీ వెంకటేష్ దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో హ్యాట్రిక్ మూవీ బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్లిపోతుంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దిల్ రాజు వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చినటువంటి F2 అవ్వచ్చు F3 అవ్వచ్చు రెండు బ్లాక్ బస్టర్ గా సక్సెస్ఫుల్ గా నిలిచాయి. మరొక పక్క ఈ పండుగకి సంక్రాంతికి వస్తున్నామంటూ కూడా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ఇప్పటికే వసూల పరంగా అవ్వచ్చు వెంకటేష్ కెరియర్ లోనే ఇదొక అత్యధిక వసూలు కలెక్ట్ చేస్తూ క్రాస్ క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ కాసుల వర్షం కురిపిస్తుంది. విడుదలైన ఫస్ట్ వీక్ లోనే దాదాపు 210 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఈ వీకెండ్ కూడా దాదాపు 270 నుంచి 300 క్లబ్ లో చేరనున్నట్టుగా అయితే తెలుస్తోంది. విడుదలైన ఫస్ట్ వీక్ లోనే 203 కలెక్షన్లు, అలాగే వెంకటేష్ కెరియర్ లోనే అత్యధిక సినిమాగా కూడా ఇది నమోదైంది. ఏది ఇటు అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమా డెఫినెట్ గా బ్లాక్ బాస్టర్ సినిమాగా కూడా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తూ కలెక్షన్ల పరంగా విక్టరీ వెంకటేష్ కలెక్షన్ల పరంగా దాదాపు ఇంతవరకు చూడండి అంటే సంక్రాంతి పండగకి వెంకటేష్ సినిమాలు కూడా చాలా రిలీజ్ అయ్యాయి. అలాగే RRR సినిమాని కూడా మొదటి రోజు కలెక్షన్లతో పోల్చుకుంటే ఫస్ట్ వీక్ కలెక్షన్లతో పోల్చుకుంటే RRR కలెక్షన్లను కూడా బ్రేక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా బ్రహ్మరథం పడుతున్నారు పండక్కి సంక్రాంతి పండక్కి కలిసి వచ్చినటువంటి ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నామంటూ కూడా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ గా దూసుకెళ్తుంది స్పందన. మరొక పక్క హాలిడేస్ కాబట్టి సంక్రాంతి సీజన్ హాలిడేస్ అయిపోయాయి కాబట్టి మరొక పక్క ఈ వీకెండ్ కూడా కాబట్టి రేపు వచ్చే ఆదివారం వరకు కూడా అంటే దాదాపు 10 రోజుల్లోనే దాదాపు 10 నుంచి 12 రోజుల మధ్య 270 నుంచి 300 కోట్ల కలెక్షన్లు కూడా వస్తున్నట్టుగా అయితే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పటికే 218 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇక వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత కూడా సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తుండగా మరిన్ని రికార్డ్ నంబర్స్ కూడా అయితే డెఫినెట్ గా వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే స్పందన మొదటి నుంచి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుంది, టీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి బరిలో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కంపల్సరీ కనెక్ట్ అవుతారనేటువంటి ఒక ధీమాతో ఉండగా మరొక పక్క సాంగ్స్ కూడా ఎప్పుడైతే సినిమా రిలీజ్ అనౌన్స్ డేట్ చేశారో దానికి బిఫోర్ 2 నెలల ముందే ఒక్కొక్క సాంగ్ సినిమాలో ఉన్నటువంటి 2 సాంగ్స్ స్టార్ట్ బస్టర్ గా నిలిచాయి. బీమ్స్ సిసిరియల్ మ్యూజిక్ తన మ్యూజిక్ కి మొత్తానికి అంటే
ఇప్పటి వరకు తను చేసినటువంటి మాస్ మ్యూజిక్ కాబట్టి సో దీంట్లో ఎలా ఉండబోతుంది ఏంటి అనుకున్నటువంటి తరుణంలో సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ కి బీన్స్ ఇచ్చినటువంటి మ్యూజిక్ ఫ్యామిలీ ఆడియన్స్ కి వచ్చినటువంటి ఒక కిక్ చూస్తే డెఫినెట్ గా సినిమా మొదటి రోజే బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకుంది. ఇక దృశ్యం సినిమా కూడా వెంకటేష్ సోలో హీరోగా హిట్ కొట్టి కూడా చాలా రోజులు అవుతుంది. దృశ్యం సినిమా కూడా మంచి హిట్ అయింది. దాని తర్వాత F2 కూడా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్ళింది. దాని తర్వాత F3 కూడా అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వరుణ్ తేజ్ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా కాబట్టి మల్టీ స్టార్ కాబట్టి సో సోలోగా వెంకటేష్ దృశ్యం తర్వాత బ్లాక్ బాస్టర్ కొట్టి దాదాపు చాలా రోజులు అవుతుంది. ఇదే తరుణంలో సంక్రాంతికి వస్తున్నామంటూ కూడా వెంకటేష్ బ్లాక్ బాస్టర్ కొట్టి పండక్కి మొత్తానికైతే ఫ్యామిలీ ఆడియన్స్ కి తనకున్నటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ దృష్టిలో పెట్టుకొని వెంకటేష్ చేసినటువంటి యాక్షన్ నిజంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి సంక్రాంతికి ఒక ఫుల్ మీల్స్ భోజనం లాంటి సినిమా అంటూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరి వరకు కూడా ప్రతి ఒక్కరికి సినిమా కనెక్ట్ అవుతూ కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తుంది. సో మొత్తానికి ఆ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్లిపోతుంది. మొదటి వారంలో భారీ కలెక్షన్లు సాధించి ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. నాన్ పాన్ ఇండియాలోనే నాన్ పాయింట్ సినిమాల్లోనే మొదటి వారంలో అత్యధిక కలెక్షన్లు చేసిన సినిమాగా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. ఈ సినిమా 7 రోజుల్లోనే ఏకంగా 200 కోట్ల మార్కును దాటింది. ఫస్ట్ వీక్ లోనే 203 కోట్ల క్రాస్ సాధించింది. అంతేకాదు 100 కోట్లకు పైగా షేర్ సాధించింది. వెంకటేష్ కెరియర్ లోనే 100 కోట్ల షేర్ సాధించిన సినిమాగా ఈ నిలిచిపోయింది స్పందన. ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా మరొక పక్క అమెరికాలో $2.3 మిలియన్ సాధించడం కూడా విశేషం. పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలో కూడా డీలో పడుతున్న నేపథ్యంలో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చి వాళ్ళిద్దరి కామెడీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందించుకుంది. అలాగే వెంకటేష్ కూడా ముందు సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేయబోతున్నారు. అయితే 7 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ సాధించారంటే మరో 2 వారాల్లో వరకు డెఫినెట్ గా పెద్ద సినిమాలు లేవు కాబట్టి అలాగే ఈ వీకెండ్ చూస్తే అంటే రేపు వచ్చే శని లేదా ఆదివారం వరకు చూస్తుంటే డెఫినెట్ గా 280 కోట్ల నుంచి 300 కోట్ల క్లబ్ లో డెఫినెట్ గా చేరుతాడనే అంచనాలు ఉన్నాయి. స్పందన. థ్యాంక్ యూ వినోద్.